సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం హంటర్ సిండ్రోమ్ కు కొత్త జీన్ చికిత్స ఏంటో తెలుసుకుందాం। కొన్ని అరుదైన జన్యు వ్యాధులు అర్ధాంతరంగా జీవితాన్ని అంతం చేస్తాయి। అలాంటి వాటిలో హంటర్ సిండ్రోమ్ ఒకటి। ప్రత్యేకించి బాలల్లో మాత్రమే ప్రభావితం చేసే ఈ రుగ్మత తాజాగా ప్రయోగాత్మక జన్యు చికిత్సకు తల ఉంచినట్లు తెలిసింది। ప్రధానంగా మగపిల్లల్నే ప్రభావితం చేసే హంటర్ సిండ్రోమ్ నెమ్మదిగా శరీరంలో శోషించుకోవడానికి వీల్లేని పదార్థాలను నింపేసి మరణానికి చేరువ చేస్తుంది। పుట్టిన 2 ఏళ్ల తరువాత లక్షణాలు కనపడితే ఈ రుగ్మత 20 ఏళ్ల వయసులోపు లేదా అంతకంటే పిన్న వయసులోనే ప్రాణాలను తీస్తుంది। సాధారణంగా శరీర కణాల్లోని వ్యర్థాలను తొలగించుకోవడం కోసం శుభ్రపరిచే పనిముట్లను పోలిన ప్రత్యేకమైన ఎంజైమ్స్ను ఉపయోగించుకుంటుంది। హంటర్ సిండ్రోమ్లో ఐడిఎస్ అనే ఒక ఎంజైమ్ తయారు కాదు। ఈ ఎంజైమ్ లేకుండా చక్కెరను పోలిన పరమాణువులు శరీరంలోని భిన్న అవయవాల్లో పేరుకుపోయి భిన్నమైన సమస్యలను తెచ్చిపెడతాయి। క్రమేపీ ముఖ కవలికలు మారిపోతాయి, పిల్లలు ఎత్తు పెరగరు, కీళ్లు బిగుసుకుపోతాయి, వినికిడి కోల్పోతారు, గుండె శ్వాస సమస్యలు తలెత్తుతాయి। వీటికి తోడు మెదడు దెబ్బతిని నేర్పరితనం తగ్గిపోతుంది। ఇలాంటి హంటర్ సిండ్రోమ్కు గురైన ఆలివర్ చూ అనే 2 ఏళ్ల పిల్లాడికి క్లినికల్ ట్రయల్స్లో వైద్యులు తయారు కాని ఎంజైమ్ను ఉత్పత్తి చేయగలిగేలా జన్యు మార్పిడి చేసిన మూలకణాలను ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం జరిగింది। 2024 డిసెంబర్లో మాంచెస్టర్లో ఆలివర్ నుంచి మూలకణాలను సేకరించి వాటిని లండన్లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్కు తరలించారు। అక్కడ మార్పు చేసిన వైరస్లోకి ఐడిఎస్ జన్యువును చొప్పించారు। ఈ జన్యువు రక్తం మెదడుల అవరోధాన్ని దాటుకుని ప్రయాణించగలిగే ఎంజైమ్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది। ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆలివర్కు 12.5 కోట్ల మార్పు చెందిన మూలకణాలతో కూడిన 2 ఇంజెక్షన్లను ఇవ్వడం జరిగింది। చికిత్స పూర్తయిన 3 నెలల నుంచి ఆలివర్లో మెరుగుదల లక్షణాలు కనిపించాయి। ఆలివర్ కదలికలు పెరిగినట్లు బాబు తల్లిదండ్రులు పేర్కొన్నారు। వారు చెప్పినట్లే పిల్లాడికి చేపట్టిన పరీక్షల్లో బాబు శరీరం సొంత ఎంజైమ్స్ తయారీలో కీలకమైన మార్పులు ఏర్పడ్డాయి। దీంతో ప్రతి వారం ఇవ్వవలసిన ఎంజైమ్ ఇన్ఫ్యూజన్స్ను వైద్యులు నిలిపివేశారు। చికిత్స మొదలుపెట్టిన 9 నెలలకు గత ఆగస్టులో చేపట్టిన పరీక్షల్లో ఆలివర్ సాధారణ మోతాదు కంటే కొన్ని వందల రెట్ల ఎంజైమ్ను ఉత్పత్తి చేసుకుంటున్నట్లు తేలింది। ఏడాది తరువాత ఆలివర్ మాటలు కదలికలు తెలివితేటల పరంగా మెరుగుపడినట్లు వైద్యులు కనిపెట్టి అందుకు జన్యు చికిత్స తోడ్పడినట్లుగా నిర్ధారించారు। సాధారణంగా ఈ చికిత్స తీసుకున్న పిల్లలను కనీసం 2 ఏళ్ల పాటు వైద్యులు పర్యవేక్షించి జన్యు చికిత్స ప్రభావాన్ని నిర్ధారిస్తారు। తాజా విజయంతో ఇదే తరహా చికిత్సను హార్లర్ సిండ్రోమ్, శాన్ ఫిలిప్పో సిండ్రోమ్ లాంటి మరికొన్ని జన్యుపరమైన వ్యాధులకు ఉపయోగించే దిశగా వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు। ఈరోజు మనం హంటర్ సిండ్రోమ్కు కొత్త జన్యు చికిత్స ఏమిటో తెలుసుకున్నాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।